అండి అందరికీ. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే బాసరకి వెళ్తున్నాము. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంకి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో చూసుంటారనుకుంటా. మేము మార్నింగ్ 9:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆదిలాబాద్ నుండి బైన్సాకి వెళ్తున్నాము. ఎక్స్ప్రెస్ బస్ అయితే దొరికిందండి. మా మమ్మీ అయితే మధ్యలో బస్ జర్నీ అంటే గుర్తుకొచ్చేది ఈ చిప్సే. ఆకలి వేస్తుంది అని తింటున్నాం. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ నిర్మల్లో దగ్గరనైతే ఉన్నాము. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ నిర్మల్ ఘాట్స్ దగ్గర అయితే ఉన్నాము. మంచి వెదర్ ఉండే అసలు ఆ రోజైతే సూపర్. అదైతే ఇట్లా మంచి అనిపించింది ప్రకృతిని చూస్తుంటే. ఎటు చూసినా పచ్చని గడ్డి, పచ్చని చెట్లు ఉండే సూపర్. అసలు నిర్మల్ ఘాట్స్ దగ్గర చాలా మంకీస్ అయితే ఉండే. అవి ఇట్లకి ఏం తీసుకెళ్ళలే, లేంటే కొందరు బనానాస్ వేసిండ్రు అంటే బస్సులో నుంచే. మీరు ఎప్పుడన్నా వెళ్తే ఏమన్నా తీసుకెళ్ళండి పాపం అవి ఇట్లకి. మేమైతే బాసరకి 2కి అట్లా రీచ్ అయ్యాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎక్కువ జనాలు కూడా లేకుండే. ఫోన్ అయితే లోపల అలో లేకుండే, అందుకే కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. వెదర్ బాగుండే కానీ కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమైతే దర్శనం అయితే అయింది కదా, పైనకి వెళ్తున్నాము. ఇప్పుడైతే పైనకి అయితే వెళ్తున్నాం. పైనకి ఎందుకు వెళ్తున్నాం అంటే శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగైంది. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగైంది. వామ్మో చాలా మంకీస్ ఉండే. అసలు ఏమైందంటే మమ్మీ చేతిలో లోటస్ ఫ్లవర్ ఉండే, ఆ పువ్వు కోసం మా దగ్గరకు వచ్చింది మంకీ. ఫుల్ భయం వేసింది. అప్పుడు ఆ పువ్వులు లాక్కొని అయితే వెళ్ళిపోయింది. ఫుల్ భయం వేసింది నాకైతే. ఇప్పుడైతే సెల్ఫీ టైం. ఇప్పుడు మేమైతే వ్యాసగృహలోకి వెళ్తున్నాము. నేనైతే బాసరకి 2 or 3 times వచ్చాను. ఇక్కడ చాలా బాగుంటుంది. అసలు మేము ఎందుకు బాసరకు వచ్చాము అంటే 10thలో మంచి మార్క్స్ వస్తే వస్తాము అని మొక్కుకున్నాము. మంచి మార్క్స్ వచ్చాయి. మంచి మార్క్స్తో పాటు స్కూల్ టాపర్ కూడా అయ్యాను. అందుకే రావాల్సి వచ్చింది. అందుకే బాసరకి అయితే వచ్చినాం. ఇట్లా ఫ్యామిలీతోటి ఇట్లా ఏదైనా ట్రిప్కి వెళ్తే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఫుల్ హ్యాపీగా ఉండే కానీ కొంచెం వర్షం ఎక్కువ పడింది అంతే. కొన్ని వీడియోస్ కూడా తీయలేకపోయినా ఎందుకంటే ఫోన్ అలో లేకుండే, అందుకే ఏమనుకోకండి. మాకైతే జస్ట్ 1/2 hourలో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. అంటే ఎక్కువ మంది అయితే లేకుండే, ఎక్కువ జనాలు అయితే లేకుండే. మంచిగానే అయిపోయింది అంతా. మంచిగానే దర్శనం కూడా మంచిగా అయిపోయింది. మంచిగా మళ్ళా 2:30 or 3కి అట్లా తిన్నాము మంచిగా ఇంట్లో నుంచే. ఇప్పుడే వ్యాసగృహ దగ్గరికి వచ్చాము. ఈ కొండ మీది నుంచి చూస్తే ప్రకృతి అందాలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఓ సరస్వతి దేవి విగ్రహం ఎంత మంచిగా కనిపిస్తుందో. అంటే అట్ ఫేస్ ఉంది, అందుకు అంత క్లియర్గా కనిపిస్తలేదు. ఇది పైన అన్నమాట, కొండ మీద. అంటే కొండలాగుంది, మంచిగా ఉంటుంది ఇక్కడ కూడా. ఇది వ్యాసగృహ అంటే దీని లోపలికి వెళ్తే ఉంటుంది. వ్యాసగృహ లోపలికైతే వెళ్తున్నాం. చూసేయండి మీరు కూడా. కొంచెం చీకటి ఉంటుంది అంతే. అందులో ఒక్క బల్బ్ కూడా లేకుండే. గృహ కాబట్టి చాలా మంచిగా ఉంది. ఇక్కడ దీపం అయితే ఉంది, మంచిగానైతే కనిపిస్తుంది. అంటే వీడియోలో కనిపించదు అనుకున్నా కానీ మంచిగానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం కూడా మంచిగా. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 9:30కి వచ్చినాం. అంటే 12 hours పట్టింది మొత్తం బస్ జర్నీ అదంతా. అంటే దర్శనం బాగైంది. బాయ్ బాయ్.